మనం ఈరోజు వీడియోలో రావణాసురుడి భార్య మండోదరి గురించి తెలుసుకుందాం. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మండోదరి రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహాపతివ్రత. మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. ఈమె దేవకన్య అయిన హేమకు మయబ్రహ్మకు కలిగిన పుత్రిక. దైవాంశ అయిన మండోదరి మయుని పుత్రిక. తల్లి హేమ అనబడే దేవకన్య. మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేటకై రావణుడు వెళ్ళినప్పుడు ఈమెని చూస్తాడు. తాను అవివాహితుడిని కాబట్టి తనకు మండోదరినిచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు. కాబట్టి తండ్రి అయిన మయుడు మండోదరిని రావణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అందుచే ఈమె రావణాసురుని పట్టమహిషి అయ్యింది. మిక్కిలి సౌందర్యం కలది. కేవలం బాహ్య సౌందర్య రాశి మాత్రమే కాదు, మండోదరి అంతఃసౌందర్యం మిక్కిలి కొనియాడదగింది. రావణునిచే వరింపబడింది. నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధం చేయగల మనస్తత్వం ఆమెది. ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసాపాత్రం. శ్రీమద్ రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే, మరికొన్ని పాత్రలు దానవ కులానికి చెందినప్పటికీ మానవత్వానికి ప్రతీకలైనాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన మహారాజ్ని అలాంటి తత్వం గల స్త్రీమూర్తి. మండోదరి అంటే రావణ బ్రహ్మ సతిమణిగా తెలుసు మనకి. ఆమె పేరు తలుచుకుంటే చాలు పాపాలు హరించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. మండోదరి రావణుని భార్యే కాదు, ఆమె మయబ్రహ్మ అను మహాశిల్పి కుమార్తె. మండోదరి అంటే మండనం, యస్యస ఉదరం అంటే సన్నని నడుము కలది అని అర్థం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్టగలది. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని. మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచకన్యగా ప్రసిద్ధి చెందింది. విచిత్రం ఏమిటంటే ఈ 5 స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడినవారే. అహల్యని గౌతమ ఋషి వెళ్ళగొట్టాడు. తార తన భర్త వాలి చనిపోయిన తరువాత అతని సోదరుడైన సుగ్రీవుణ్ణి వివాహమాడింది. సీత చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళగొట్టబడింది. ఇక ద్రౌపది 5 భర్తలు ఆమెను జూదంలో ఒడ్డి పోగొట్టుకున్నారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు. మండోదరి గురించి అనేక పురాణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అందులో ఒకటి, మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణహాని ఉందని జోస్యం చెప్పింది. ఒకరోజు ఆమె ఒక కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన ఋషులది. ఆ కారణంగా ఆమె గర్భం ధరించింది. ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. జోస్యం తెలిసిన భర్త తన బిడ్డను బతకనివ్వడని ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినప్పుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది. ఇదండి మండోదరి గురించి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.